ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రస్తుత ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం లేదన్నారు ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావు. ప్రాజెక్టుకు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నామని, కాళేశ్వరం దిగువన ప్రాజెక్టు నిర్మాణం కోసం వాప్కోస్కు నివేదిక ఇచ్చామని అన్నారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 8,700 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోనే మనకి ఎంత వాటా ఉంది. మాకు మీరు ఎన్ని నీళ్ళు తీసుకపోయినా మాకు ప్రాబ్లం లేదు, మా నీళ్ళని మీరు డిస్టర్బ్ చేయకుండా. కానీ మా ఏరియా పోతే మాత్రం మేము సహించము అనేట్టుగా అన్యాపదేశంగా వారు మనకు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఏమిటి గొడవ, ఈ ముంపు ఏమిటి, ఇంతకాలం అప్పటికే మనకేమైంది 2005 10 ఏళ్ళు దాటిపోయింది. మనకి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ దాదాపు 8,000-9,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెట్టినాం. ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు జరగదా? అసలు ఎక్కడ ప్రాజెక్టు బ్యారేజ్ ఉంటుందో, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోతామన్న విషయమే తెలియకుండా ఈ రకంగా మనం డిజైన్ చేసి అవతల మన కెనాల్స్, టన్నల్స్ అవన్నీ జరుగుతాయి ఆయనకు వేసి ఇది లాభం లేదు. ముంపు అక్కడైనా మా ప్రాంతంలో అయినా ముంపు బాధ్యత నాకు తెలుసు. అందుచేత తప్పకుండా ఆయనకి ఏం చెప్పారంటే మాకు ముందు మాతో 2 రాష్ట్రాల మధ్య కూడా పరస్పర సహకారం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నొప్పించి మేము ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోయే అవకాశం లేదు. మిమ్మల్ని ఒప్పించే మిమ్మల్ని పూర్తిగా మీ సమ్మతి తీసుకుంటాక ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చి వెంటనే మాకు ఆదేశాలు ఇచ్చారంటే ఇంకెక్కడ ఎట్లాంటి ప్రత్యామ్నాయమైనా చూడండి, చూసి దీన్ని ఇక్కడి నుంచి పూర్తిగా తొలగిస్తారా, లేదా దీని హైట్ తగ్గించి ఇంకో చోట వెతుకుతారా, అది ఆలోచించామని చెప్పేసి అప్పుడు అనేకమైన ప్రత్యామ్నాయాలు చాలా వేగవంతంగా మనం అందరం చూసాం.